Audio Jungle. Audio Jungle. అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. నా పేరు దేవకుమార్, మాది గుంటూరు మండలం దార్కానిపడి గ్రామం. ఈ కార్యక్రమానికి నేను దార్కానిపడి నుండి వచ్చా. ఎందుకు వచ్చామంటే ఇక్కడున్న మనవారిని గ్యాదర్ చేసుకొని అన్నగారికి పరిచయం చేసుకుందామని ఆ ఉద్దేశంతో వచ్చా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి అందరూ చెప్పారు, ముఖ్యంగా తమ్ముడు చాలా బాగా చెప్పాడు. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను మీ అందరికి సభాముఖంగా. ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే గారు, కాబోయే ఎమ్మెల్యే గారు బుర్ర మసూద్ అన్న గారు, కడిగిరి ఎమ్మెల్యే గారు వారు, ఒక ఎమ్మెల్యే గారు స్టేజీ మీద ఉంటే సార్ అన్నా మనం ఎవరినైనా, కానీ బుర్ర మసూద్ అన్నట్టున్నాం ఈరోజు. తేడా గమనించారా? తేడా సోదరులారా, అది చెప్పాలి ముఖ్యంగా. పోతే ఈరోజు మనకు ఓసీ సోదరుల ముఖ్యం, బీసీ సోదరుల ముఖ్యం, యావత్ ఆంధ్ర ప్రజలు ముఖ్యం. నేను కాదంట్లా, కానీ మనలో ఒకరు, మనకు బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన ఆచార్యజ్యోతి బుర్ర మసూద్ అన్న కాబట్టి అన్నా అంటున్నాం. అలా అన్నాని మనం పిలుచుకొని కనిగిరి ప్రజలు గౌరవంగా చూసి మన దగ్గర పంపించారు. అది వాళ్ళు ఇష్టంగా రావట్లా. సామాజిక న్యాయపరంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బుర్రన్న మనకి దొరికాడు. బుర్రన్న కనిగిరి సొంతం, కానీ మీరు ఎలా అప్పచెప్పి పంపించారో బుర్ర మసూద్ అన్నని అంతకంటే గౌరవంగా చూసుకొని మీకంటే ఎక్కువ మెజార్టీ కందుకూరులో తీసుకొస్తామని ఈ సభాముఖంగా బుర్ర మసూద్ మాటిస్తున్నాం. కానీ నా సంతోషం ఒక్కటే, ఈరోజు అసలు స్టేజీ ఎక్కిన ప్రతి ఒక్కరు బుర్రమ్మదన్న ఎప్పుడైనా 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక ఎమ్మెల్యే గారిని అన్నాడు పిలిచిన జగన్మోహన్ రెడ్డి గురించి అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పనవసరంలా. ఒక సోదరుడు గుంటూరు మండలంలో ఉన్న నాయకత్వాన్ని నుంచి ప్రశ్నించారు. ఆ తమ్ముడు ఆవేదన కూడా అర్థం చేసుకోండి. ఎప్పుడూ కడుపుల్లో పెట్టుకొని పని చేయకండి. మనకి గెలుపు ముఖ్యం. పైన జగనన్న ఉండాలి, కందుకూరులో బుర్రన్న ఉండాలి. కాబట్టి మనం ఆత్మహత్యం చేసుకోకుండా మనం కష్టపడి పని చేయాలి. ఇక్కడున్న నా సోదరులందరికీ ఒకటే చెప్తున్నా, తమ్ముళ్ళు అన్నలు, మీరు ఇక్కడ పని చేయండి, మేము అక్కడ పని చేస్తాం. హైదరాబాద్ లో కందుకూరు నియోజకవర్గంలో ఒక్కపాటు పిసుకోగలదు. అవి చేసుకొచ్చే పూచి మీది, అక్కడ పనిచేసే పూచి మాది. అన్నా మేమందరం మిమ్మల్ని అన్నాన్ని పిలుచుకుంటున్నాం, మా అన్నగా చూసుకుంటాం. మాకు మైదిరెడ్డి గారు ఎంత ముఖ్యమో ఈరోజు మీరంతే ముఖ్యమన్నా. మైదిరెడ్డి గారి వర్క్ చేయడన్నా, మైదిరెడ్డి గారి స్థాయికి మేము ఎదిగి మా అందరి మనసుల్లో మైదిరెడ్డి గారు ఉన్నమాట వాస్తవం, నేను దాచిపెట్టుకోను. కానీ అన్న ఆ స్థానం మీరు మళ్ళా భర్తీ చేసుకోండి, వారికి నేను సౌర్యంగా కోరుకుంటున్నాను. పోతే మీరు ఎక్కడున్నా పని చేయండి, మేము అక్కడ పని చేస్తామన్నాం. ఇప్పుడు కూడా సార్కి అంటే అలవాటు కదా సార్కి అన్నాను అలవాటు. అన్నా గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో వర్గ బాగాలేదన్నా, ముఖ్యంగా మా గుంటూరు మండలంలో అవి సరిచేసి తీసుకోవాలి. మీరు డైరెక్షన్ ఇచ్చుకోండి. మా కూడా కార్యకర్తలు పార్టీ మీద మీ మీద ప్రేమ ఉన్న వాళ్ళని ముందుకు తీసుకొచ్చి పని చేయించుకొని ఫోన్ చేసుకోవడం చేయాలి. మనం 13వ తారీఖు వరకు రెచ్చగొట్టినా తిట్టినా ఊసినా గుడి చేసుకొని పోయి మన అన్నని గెలిపించుకోవాలి. అన్నని గెలిపిస్తే జగనన్న గెలిపించేటట్టే, జగనన్న గెలిపిస్తే బుర్రన్న గెలిపించినట్టే. రెండు ఒకటే. ఒక్క 30 రోజులు కష్టపడతాం. 30 రోజులు కష్టపడితే దరిదాపు 1800 రోజులు మనం హ్యాపీగా ఉంటాం. కందుకూరు గారి యావత్ ఆంధ్ర. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఒక మాట అన్నాడు, గుర్తుపెట్టుకుని అందరికీ తెలుసు, నాకు మీకు అందరికీ. మానవ సేవయే మాధవ సేవ అన్నాడు. అదే యేసుక్రీస్తు ఏమన్నారు? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించుకోమన్నాడు. సరే ముస్లిం సోదరు, అది నాకు తెలియదు, అది కూడా అదే చెప్పుద్ది 100కి 200%. కానీ బుర్రన్న 1000 మంది సాయం చేయగలదు. నెక్స్ట్ ఇంకొకరు 100 మంది చేయగలరు, మనం ఒక్కరు చేయగలం. కానీ ఒక్క సాయం చేస్తే త్రూఅవుట్ ఆంధ్రాకి సాయం చేసే వాళ్ళు అవుతాం మనం. ఆ భగవద్గీత బైబిల్ పురాణాన్ని అనుసరించి ఏమీ లేదు, 2 బటన్లు నొక్కండి. 2 బటన్లు నొక్కితే
రెండు బట్టలు ఫ్యాన్ గుర్తుకు నొక్కేస్తే మనం అందరం సాయం చేసుకోవాలి అవుతాం. అవునా? హుషారు ఇవ్వాలి. మీరు కూడా హుషారిస్తుంటే మాట్లాడవచ్చు. ఇప్పుడు ఒకటి బొర్రా మసూద్ అన్న కానీ విజయసాయి రెడ్డి గారు కానీ లేదంటే అసలు ముందు ఫ్యాన్ గుర్తుకేసి జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవడానికి మీరు సిద్ధమా?